హలో అండి, నేను అరుణానందగిరి. దాదాపుగా వారం రోజుల తర్వాత ఈరోజైతే ఎండ ఉంది చూడండి. పక్షులు రానే వచ్చినాయి చూడండి. పొద్దుటి నుండి వస్తూనే ఉంటాయి. పొద్దున ముగ్గేసే వరకే వచ్చినాయి రెండు, కానీ ఇప్పుడు చూస్తున్నాం. మీకు కొంచెం ఖాళీ టైం దొరికినప్పుడు షూట్ చేస్తా. నైవేద్యం తినే పిట్ట వెళ్ళిపోయింది. ఇదేమో ఇట్లనే కూర్చుండి తింటుంది చూడండి. అయ్యో, తింటున్నాయి పోతున్నాయి ఇక అంతే. ఒక్కసారి 2 సార్లు వస్తుండే అంతకుముందు అయితే. ఇక ఇప్పుడు చాలా నైవేద్యాలు రోజు ఉంటున్నాయి కాబట్టి పొద్దున్న దాకా ఇక మన ఇంటికి చెట్ల మీదకి అవే దారి వాటికి ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. ఈ చెట్టు మీదకి పోయినట్టున్నాయి. నిన్న ఇవాళ మంచిగా ఎండ కాస్తుంది, బాగా ఎండ ఉంది. చూడండి, మేఘాలన్నీ కదులుకుంటూ పోతున్నాయి. ఆకాశం ఎంత మంచిగా కనిపిస్తుంది, భలే. సరే, ఇక పక్షులు ఇవన్నీ చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది. వంట చేసేద్దాం ఈరోజు. మరి మన వంట జరుగుతుంది. అయితే లలిత సహస్రనామం ఈరోజు పారాయణ చేయాలని మనకు వాట్సాప్లో వేరే వాళ్ళు పెట్టిండ్రు. అంటే ఎవరింట్లో వాళ్ళు పారాయణ చేయాలి 11:30 అని. ఇక మరి అది ఇప్పుడే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత మరి మన వంట ఏది తప్పాలనుకున్నా వంట అయితే తప్పదు కాబట్టి ఇక వంట చేసేద్దాం. చారుపోపు వేసుకుందాం. అయితే టెంపుల్కి వెళ్ళడం లేకుంటే అందరూ ఒక దగ్గర కలిసి పారాయణ చేయడం అంటే మనం ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇంట్లోనే అనేసరికి ఇక ఎవరింట్లో వాళ్ళు చదువుకుంటారు అంటే ఇక ఈజీ కదా. అందుకని నేనైతే ఇక యూట్యూబ్లో పెట్టుకొని దాంతో పాట అనుకుంటా ఉన్నా. ఇక అంతే, చారు పోపు అయింది. ఇక నిమ్మకాయ పులిహోర కూడా చేసిన. ఇక సింపుల్ నైవేద్యాలు రోజుకోటి. ఈరోజు వంట అయితే వంకాయ టమాటా చారు, ఇక నిమ్మకాయ పులిహోర. ఇది మరి మన వంట. ఇప్పుడు గిన్నెలకు తీసుకొని స్టేవుల మీద అన్నీ సర్దుదాం. ఇక చూడండి, ఈరోజైతే పులిహోర, నిమ్మకాయ పులిహోర, తర్వాత వంకాయ టమాటా, తర్వాత చారు, తర్వాత పెరుగు, అన్నం. ఇది మన సింపుల్ లంచ్. అయితే స్వీట్లు ఎందుకు ఎక్కువ వేస్తలేనంటే ఇక జ్వరాలు ఇట్లా ఉంది కాబట్టి ఇంకా స్వీట్లు లేవు. ఓన్లీ ఇవే చేస్తున్నా సాధ్యమైనంత వరకు. అన్నంతో చేసేటి చూడండి. 2 ఊరపిచ్చుకాయలు నైవేద్యం తినే పిట్ట మంచిగా తింటున్నాయి. ఇవాళ నైవేద్యం పులిహోర పెట్టిన. అక్కడ ఎల్లో కలర్ది మొత్తం అయిపోయింది, ఇక్కడ అయిపోయింది, అక్కడ గేట్ మీద కూడా పెట్టిన. అన్నీ అయిపోయినాయి. ఓ, ఊరపిచ్చుకలు తిన్నాయి నిమ్మకాయ పులిహోర. కొన్ని పిట్టలకు కొన్ని బాగా నచ్చేటట్టున్నాయి. అయ్యో, చంద్రుడు ఉన్నాడు. అయితే రామచిలుకలు టవర్ మీదకి పోయింది కానీ అది సరిగా రాలేదు ఎందుకో కెమెరాలో. నైవేద్యం తినే పిట్టలు అక్కడ ఉన్నాయి. రకరకాల నైవేద్యాలు. రోజు 2-3 నైవేద్యాలు పెట్టిన కొద్దీ పక్షులు వస్తున్నాయి, తింటున్నాయి, పోతున్నాయి. చూడండి ఎంత భలే ఉన్నాయి కదా, కలర్ఫుల్. పాలు వేడి చేసిన. జనరల్గా బయట ఇవి నేను తినా. ఇది మొన్న జ్వరం వచ్చినప్పుడు తెచ్చిండ్రు. ఇంట్లో ఏముందో చూద్దామని ఓపెన్ చేసిన. ఏముంది, ఇదో చూడండి, పేలాలు కొంచెం సేవ్ మిరప్పొడితోటి కలిపిండ్రు అంతే. దాదాపు 10 రోజులు అయిపోయింది కావచ్చు.
అట్లా బొమ్మ కూడా ఉంది, కానీ నేను అందులో ఏముంటాయో తెలియదు. ఇట్లుంది నా పని. మసాలా సేవ్ మురుముర మరమరాలు అంటాం కదా మనం, అవే ఇవి మంచిగానే ఉన్నాయి. ఎప్పుడైనా మనం జర్నీ చేసేటప్పుడు అప్పుడు ఇప్పుడు తినచ్చు. పాలు వేడైనాయి, టీ పెడతా. 5 రూపీసేనా? 5 రూపీస్ అయితే నేమే. జర్నీలలోనే ఎప్పుడైనా బస్సులో అట్లా పోయేటప్పుడు తింటే అక్కడికి వస్తాయి అంతే. ఇప్పుడు తింటున్నా. జ్వరం వచ్చి తగ్గిన తర్వాత అన్నం తినాలనిపిస్తలేదు, ఎప్పుడు ఆకలినట్టు అనిపిస్తుంది. ఇవి తిని చూడ ఎట్లున్నాయో, మంచిగా ఉన్నాయి టేస్ట్. అరే ఇవి ఆగేటట్టు ఎక్కడున్నావు నువ్వు? అవి చూపించు, అడుగు దిక్కు చూపించు. హనీతోటి ఉన్నాయి, మంచిగా అనిపిస్తాయి కార్న్ ఫ్లేక్స్. ఇవైతే ఇక ఈవినింగ్ పాలల్లో వేసుకొని తింటే, ఇక ఈవినింగ్ ఏదైనా తినాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక కొందరికి, ఇవి మంచిగా పనిచేస్తాయి. షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిగా. షుగర్ ఉన్న వాళ్ళకు ఎక్కువ తింటే షుగర్ ఎక్కువ అవుతుంది అని కొంచెం కొంచెం తింటారు. ఇక అట్లాంటప్పుడు మళ్ళీ ఆకలి అయినట్టు అవుతుంది. వేస్తున్న పాలు బాగున్నాయి, వేడి ఇప్పుడే బంద్ చేసిన, బాగా వేడి ఉంది. ఒక్క నిమిషం కలుపుకో.